హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. తెలుగు హీరోస్లో ఎనర్జెటిక్ స్టార్గా పేరున్నటువంటి హీరో రామ్ పోతినేని. సో మొదటి నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే దేవదాసు జగడం టైంలో మంచి మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రామ్ తర్వాత మిల్క్ బాయ్గా మంచి లవ్ స్టోరీస్ తీస్తూ ఎంటర్టైన్మెంట్ వేలో వచ్చారనమాట. అంటే కామెడీ వర్షన్లో తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ దాని తర్వాత పూరి జగన్నాథ్ చేతిలో పడి ఇస్మార్ట్ శంకర్తో మాస్ వర్షన్లో కూడా ఇలా నటించగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. దాని తర్వాత మాస్ డైరెక్టర్ అయినటువంటి బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చినటువంటి స్కంద సినిమాతో మంచి బల్క్గా తయారయ్యే ఒక మాస్ మూవీని అయితే ఇచ్చారు. బట్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే వరుస పెట్టి అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అంటే లవ్ మూవీ కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ బాండ్ మూవీస్ కావచ్చు, మ్యాక్సిమం కూడాను ఎటువంటి సినిమా అయినా ఎంటర్టైన్ వర్షన్లో ఉందంటే ఖచ్చితంగా రామ్ ట్రై చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే థియేటర్స్ పరంగా కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడాను రామ్ పోతినేనికి హిందీ వర్షన్లో కూడా చూసుకోవచ్చు. అంటే రామ్ పోతినేని యొక్క సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అవుతుంటాయి. సో ఆ సినిమాలన్నింటినీ మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. రామ్ పోతినేని యొక్క తెలుగు సినిమాలన్నింటినీ కూడాను హిందీలో డబ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు అనమాట ప్రొడ్యూసర్స్ అందరూ కూడాను. ఇప్పటి వరకు యూట్యూబ్లో రిలీజ్ చేసినటువంటి రామ్ పోతినేని యొక్క హిందీ డబ్బింగ్ వర్షన్లో కూడాను ప్రతి వీడియో కూడా అంటే ప్రతి మూవీ కూడాను 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసిందంట. సో ప్రెసెంట్ ఏంటంటే 10th మూవీని కూడా రిలీజ్ చేశారు. ఆ 10th మూవీనే స్కంద. సో ఈ స్కంద సినిమా కూడా రిలీజ్ చేశారు యూట్యూబ్లో డబ్బింగ్ అంటే హిందీ డబ్బింగ్ వర్షన్లో అయితే. సో ఇది కూడా 100 మిలియన్ వ్యూస్కి అయితే దగ్గరలో ఉంది అనేటటువంటి టాక్తో ప్రెసెంట్ రామ్ పోతినేని జనాల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా లేకపోయినా కానీ హిందీ వాళ్ళకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అనేటటువంటి టాక్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ అనమాట. సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి రామ్ పోతినేని మూవీస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి, లేదా మీరు ఏదైనా సినిమాలు తెలుగులో ఆల్రెడీ చూసి హిందీ డబ్బింగ్లో ఎప్పుడైనా రామ్ వాయిస్ డబ్బింగ్ ఎలా చెప్పారని ఎప్పుడైనా చూసారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.